రక్షించబడి మరి బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు పాటించవలసినటువంటి నియమం, దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటంటేనండి, రక్షించబడి బాప్తిస్మం తీసుకొని హస్త నిక్షేపణ ద్వారా సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తి ఏమి చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం అండి. 53, 54 కూడా చదువుతున్నాం. 53, 54. కావున యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు. కావున యేసు ఇట్లని, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. కాబట్టి రక్షించబడి బాప్తిస్మం యొక్క అనుభవంలో నడిపించిన ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు కంపల్సరీగా పాటించవలసినటువంటి నియమము ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న ఈ రొట్టె ద్రాక్ష రసమును పాల్పొందాలి. ఇది ఆరంభించింది ఎవరండి? ఏ మనుషుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన తాను అప్పగింపబడక ముందు ఇది ఆరంభించింది యేసుక్రీస్తు ప్రభువారే. దీన్ని పాటించమని, దీన్ని చెయ్యమని ఆజ్ఞాపించింది కూడా యేసుక్రీస్తు ప్రభువారే. అందుకని పౌలు అంటాడు, నాకు అప్పగించిన దానిని నేను ప్రభువు వల్ల పొందితిని అని చెప్తాడు. ఇప్పుడు ఈ రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందడం వల్ల ఉపయోగం ఏమిటి అని మనం చూస్తేనండి, 53వ వచనము, ఆ మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మీలో దేవుని యొక్క జీవము ఉండాలంటే, జీవము అంటే ఏంది? నేనే మార్గమును సత్యమును జీవము. అంటే ఒక మాటలో చెప్పాలంటే జీవము అంటే యేసుక్రీస్తు ప్రభువు. మీ కడుపులో నుండి జీవ జల నదులు పారును అని మీరు ఇదే పక్క మట్టి అవసరం లేదు కానీ 7వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఆ జీవ జల నదులు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నీలో ఉండాలి అంటే నువ్వు పాల్పొందాలి. నేను పాలు పొందను అంటే దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు నీలో ఉండాలి అన్నా ఉండకూడదన్నా దీని మీదే ఆధారపడదు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నీలో దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అంటే ఇందులో పాలు పొందితే. ఇందులో పాలు పొందకపోతే నీకు నిత్య జీవం అంటే నిత్యత్వంలో మనం ఉండటం, అక్కడ యుగయుగాలు జీవించటం, ఆ నిత్యత్వంతో కూడిన జీవితం నీకు కావాలంటే పాలు పొందాలి. దేవుడు నీలో ఉండాలన్నా, రెండోది నువ్వు నిత్యత్వంలో ఉండాలన్నా పాలు పొందాలి. మూడో విషయము అదే వచనంలో ఉంది, అంత్యదినమున నేను వారిని లేపుదును. నువ్వు దేవుని రాకడలో ఎత్తబడాలన్నా, ప్రభువునందు నిద్రించి లేపబడాలన్నా, మనం బ్రతికి ఉన్నప్పుడు సజీవంగా ఎత్తబడాలన్నా కూడా ఈ రొట్టె ద్రాక్ష రసంలో పాల్గొనాలి. ఇప్పుడు దేవుడు నీలో ఉండాలి, నేను నిత్యత్వంలో ఉండాలి, నేను దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే నువ్వు పాల్గొనాలి. సరే, ఈరోజు పాలు పొందలేదు, మన ఇంటికి పోయే లోపల దేవుని రాకడ వచ్చింది, నీ పరిస్థితి ఏమిటి? నువ్వు ఇక్కడే 7 సంవత్సరాలు ఇక్కడే ఉంటావు. అది దైవ ఉగ్రత సంవత్సరాలండి ఆ దినాలు. మరి నీ పరిస్థితి ఏమిటి?
అందుకని నువ్వు నిజంగా రక్షించబడి బాప్తిస్మము యొక్క అనుభవంలోనికి నువ్వు నడిపించబడితే, నువ్వు సంఘములో చేర్చబడితే, ఈ రొట్టె ద్రాక్ష రసము ఇది దేవుడు ఆరంభించాడు. ఇది పాటించమని దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క నియమము. అపోస్తలుల కార్యం 2:42 వారందరూ ఎలా ఉన్నారు? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయను ఎడతెగక ఉన్నారు. నిన్న మధ్యాహ్నం అనుకుంటా ఒక సహోదరుడు ఫోన్ చేశారు. అటు తుని ప్రాంతం నుండి ఫోన్ చేసి, అన్న నేను ఒక సంఘానికి వెళ్తున్నాను అంటే, నేను ఒకటే చెప్పాను, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అనేది నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఆ వెళ్ళే సంఘంలో వాక్యానుసారంగా ఉందా, అక్కడున్న క్రమము, బోధ, నియమాలు వాక్యానికి అనుకూలముగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా అంటే అతను ఒక మాట చెప్పాడు. ఏంటంటే, అన్న ఆదివారం రోజు ఆ మందిరానికి ఎంత మంది వస్తారో అంతమందికి రొట్టె ద్రాక్ష రసం ఇస్తారు అని చెప్పారు. వాళ్ళలో రక్షణ లేని వారు ఉంటారు, సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, బయట మందు తాగే వాళ్ళు ఉంటారు, సినిమాలు చూసే వాళ్ళు ఉంటారు, బయట లోపల ఎట్లా ఉంటారు. వచ్చిన వారందరికీ, అంటే ఆ మందిరంలో అడుగుపెట్టిన వారందరికీ కూడా ఆ పాస్టర్ గారి పేరు కూడా మణికుమార్ గారు ఏదో ఉంది, అందరికీ రొట్టె ద్రాక్ష రసం. అంటే నేను చెప్పాయా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చదువు. అపోస్తలులు వాళ్ళకి సువార్త ప్రకటించాక వాక్యము వారి హృదయంలో గుచ్చబడ్డాక అయ్యా మేము ఏం చేయాలన్నారు. అప్పుడు పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిసం పొందమంటే ఆ దినాన 3,000 మంది చేర్చబడి, అంటే ఫస్ట్ వాళ్ళు పాపక్షమాపణ రక్షణ పొందారు, రెండోది బాప్తిసం తీసుకున్నారు, మూడోది చేర్చబడి 3,000 మంది సంఘంలో చేర్చబడ్డాక 2:42 అప్పుడు రొట్టెలో పాలు పొందారు. ఇది దైవిక క్రమము. రక్షణ లేకుండా, రక్షణ అనుభవం లేకుండా చూడండి, మనం అసలు అయోగ్యముగా పాలు పొందితేనే మీలో చాలా మంది రోగులను, బలహీనులను నిద్రిస్తున్నారని చెప్తుంది. అసలు రక్షణ లేని లోకంలో, పాపంలో జీవించే వ్యక్తి పాలు పొందితే ఎంత ప్రమాదకరం అండి. అంటే నేను చెప్పి తమ్ముడు, అది క్రమము కాదు, నీకు దగ్గరుందా దూరం ఉన్నదా అన్న సమస్య కాదు, కానీ వాక్యానుసారంగా. తుని ప్రాంతం అంటే అది పెద్దదే పట్టణము, చాలా సంఘాలు ఉంటాయి. ప్రార్థన చేయి, ప్రభు నీకు ఎక్కడికి వెళ్ళమని నడిపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినాను. అంటే ఇది దేవుని యొక్క నియమం అండి. కాబట్టి మన జీవితంలో రొట్టె ద్రాక్ష రసములు ఎందుకు పాలు పొందాలంటే 3 విషయాలండి. ఒకటి, దేవుడు నీలో ఉండాలి, నువ్వు నిత్యత్వంలో ఉండాలి. మూడో, దేవుని రాకడలో ఎత్తబడాలి. ఇది రక్షించబడిన విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. అయితే తర్వాత ఎలా పాలు పొందాలి చూడండి. దేవుడు మనకి ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం. ఒక రోగికి ఒక డాక్టర్ గారు దొరికినట్లుగా, ఒక విద్యార్థికి ఒక టీచర్ దొరికినట్లుగా మనకు ఆదివారం బల్ల దొరికింది. రోగి డాక్టర్ గారి కాడికి వెళ్తే ఏం జరిగిద్దండి? రోగం పోయింది. విద్యార్థి టీచర్ యొక్కకి వెళ్తే ఏమొస్తుందండి? చదువు వస్తుంది. తనలో ఉన్న అజ్ఞానం అంతా పోయి కూడా చదువు వస్తుంది. అలాగే బల్లకాడికి రావడం ద్వారా ఏం జరిగిద్దో మనం విన్నాము. ఎలా పాలు పొందాలి అంటే చూడండి, మీరు 11వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఎలా పాలు పొందాలి, దేవుని యొక్క నియమం ఏమిటి అంటే 1:28. కాబట్టి 27 అండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. యోగ్యముగా పాలు పొందాలి. అయోగ్యముగా పాలు పొందటం అంటే నీకు పాలు పొందే యోగ్యత లేదు, అయినా కూడా నువ్వు పాలు పొందితే ప్రమాదకరం.
అంటే యోగ్యత ఏమిటంటే నీలో పాపం ఉంటే నువ్వు దాంట్లో పాలు పొందకూడదు. నీలో పాపం ఉంటే దాంట్లో పాలు పొందకూడదండి. కాబట్టి అండి నేను కూడా కొత్తగా నేను మందిరానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి మందిరం సిఎస్ఐ మందిరం. ఆడ ఏదో మరి గురువారం రోజు ఆదివారం రోజు ఒక స్పూన్ తీసుకొని ద్రాక్షరసం పోస్తారు, ఒక అప్పం ఇస్తారు. నాకు తెలియదు వాళ్ళు ఎందుకు ఇస్తారో కూడా నాకు తెలియదు. అంటే వాళ్ళు ఇస్తారు, తీసుకోవటం. అయితే ఇప్పుడు ఏంటంటే అసలు నేను మరి నా జీవితానికి తర్వాత అప్పుడు అసలు నాకు రక్షణ లేదు, బాప్తిస్మ అనుభవం లేదు. చక్కగా ఏదో గురువారం 1 గంట, ఆదివారం 1 గంట మందిరానికి వెళ్ళేవాడిని. మళ్ళీ యథావిధిగా సినిమాలు, క్రికెట్, ఫ్రెండ్స్ మొత్తం లోపం ఉండేది. అంటే నా యోగ్యముగా నేను పాలు పొందలేదు, అయోగ్యముగా పాలు పొందుతున్నాను. కాబట్టి అండి ఒకటి ఎందుకు బలవర్తమానం అంటే నీలో ఏమన్నా అయోగ్యతలుంటే, పతనాలుంటే, బలహీనతలుంటే నువ్వు సరి చేసుకోవటం కోసం ఈ బలవర్తమానం దేని కొరకు ప్రతి సంఘంలో పెట్టేదంటే ఈ వర్తమానం అనే అర్థంలో నీ హృదయాన్ని చూసుకొని ఏదైనా అయోగ్యత ఉంటే వెంటనే పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తధారల్లో నువ్వు కడగబడాలి. చూడండి, ఆ దినాల్లో ప్రత్యక్షపు గుడారంలో అక్కడ ఉన్నవన్నీ అంగీకరించబడాలంటే 2 పనులు చేయాలి. ఏమిటి? ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులన్నీ అంగీకరించబడాలంటే మనకు తెలుసు, ప్రతిష్టాభిషేక తైలం చేత ఆ వస్తువులు యాజకత్వం చేసేటటువంటి వారందరూ అభిషేకించబడాలి. రెండోది రక్తము ప్రోక్షించబడాలి, అప్పుడు అందుకని ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తాన్ని తీసుకొని వెళ్తా ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ చేత మన హృదయాలు కడగబడిన అనుభవంలో పాలు పొందాలి. అట్లాగే నువ్వు అయోగ్యంగా పాలు పొందితే నేను కాదు, బైబిల్ ఏం చెప్తా ఉందంట, ఏం చెప్తుందో చూడండి. 30వ వచనం, ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు. అంటే నీ యొక్క అయోగ్యతలు చూసుకునేటటువంటి సమయం ఇక్కడ సమయం అండి. రెండవది ఏంటంటే అండి 28, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. రెండవది ఏంటంటే పరీక్షించుకోవటం. ఎవరిని పరీక్షించే సమయం కాదు, నిన్ను నేను పరీక్షించుకొని నా హృదయం ఎలా ఉంది, నా స్వభావం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా గుణలక్షణాలు ఎలా ఉన్నాయి, గడిచిన వారం అంతా నేను ఎలా జీవించాను, ఇంట్లో ఎలా ఉన్నాను, రహస్యంగా ఎలా ఉన్నాను, సమాజంలో ఎలా ఉన్నాను, నా నోటి మాటలు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, విదే మాటలు ఎలా ఉంది, నా ఆలోచనలు తలంపులు ఎలా ఉన్నాయి, నేను ఎక్కడైనా ప్రభువుని దుఃఖపెట్టానా, వాక్యానికి విరుద్ధంగా నేను జీవించానని నన్ను నేను పరీక్షించుకోవటం. ఈ యొక్క బలవర్తమానం అనే అర్థంలో మనల్ని మనం పరీక్షించుకోవటం. పరీక్షించుకున్నటువంటి హృదయంతో బలలో చేయలేము. ఒకటి యోగ్యముగా, రెండోది పరీక్షించుకోవటము, మూడోది ఏంటంటే ఇక్కడే ఉందండి, ఏంటంటే 31వ వచనం 31, అయితే మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదును. విమర్శించుకోవడం సహజంగా మానవుని యొక్క నైజం ఏంటంటే నువ్వు అట్లున్నావు, నువ్వెట్లున్నావు, నీ మాటలు అట్లున్నాయి, నీ శాస్త్రాలు ఎట్లున్నాయి, నీ స్వభావం ఎట్లుందని ఇతరులను మనం విమర్శిస్తూ ఉంటాం. అందుకే మన దేవుని పిల్లలము ఎవరిని విమర్శించడానికి లేదు. మన రెండో గుణమైన తీర్పు తీరుస్తాం. వాడు దొంగండి, వాడు కపటం కలిగిన వ్యక్తి అండి, అబద్ధికుడు అండి అంటే నువ్వు ఆల్రెడీ తీర్పు తీర్చేసావు. తీర్పు తీర్చేవాడు దేవుడు. ఆ స్థానాన్ని ఎవరిది? నువ్వు తీసుకొని నువ్వు ఆల్రెడీ తీర్పు తీరుస్తున్నావు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకును తీర్పు తీర్చబడదు అని రోమాపత్రికలో ఉందండి. అంటే మనం ఇతరులను విమర్శిస్తాం, ఇతరులను తీర్పు తీరుస్తాము, కానీ మనల్ని మనము విమర్శించుకోమని, మనల్ని మనం తీర్పు తీర్చుకోము. నిజమే, నేను అబద్ధం ఆడాను, నేను ఒక అబద్ధికురాలని, అబద్ధికుడును అని చెప్పి మనల్ని మనము తీర్పు తీర్చుకోవటం అని. ఎప్పుడైతే
యోగ్యముగా పరీక్షించుకొని నిన్ను నువ్వు విమర్శించుకొని ఆ బలలో చేయి వేస్తావో ఎంత గొప్ప జీవితం అంటే అండి. ఆ సమయం ఏంటంటే నిన్ను దేవుడు సరిచేసే టైం, క్రమపరిచేటటువంటి టైం, నీలో ఉన్న చెత్తంతటిని తీసివేసేటటువంటి సమయం, నీలో ఉన్న అవిధేయతలు, బలహీనతలు నీకు చూపించి నీ స్థితి ఏందో నీకు బయలుపరిచేటటువంటి సమయం అండి. కాబట్టి ఈ బల్లకాడ చాలా శ్రేష్టమైనటువంటి సమయం అండి. ఎప్పుడైతే ఒకటి మనం ఎందుకు పాలు పొందాలంటే దేవుడు నివసించాలి, నువ్వు నిత్యత్వంలో ఉండాలి, అంత్యదినాలు ఏర్పడాలి. ఎలా పాలు పొందాలి? యోగ్యముగా పాలు పొందాలి, పరీక్షించుకొని పాలు పొందాలి, నిన్ను విమర్శించుకొని పాలు పొందాలి. మరి పాలు పొందాక నువ్వేం చేయాలి? ఈ రొట్టెలో పాలు పొందాక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో నువ్వు పాలు పొందాక 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. సువార్త ప్రకటించాలి. నువ్వు రొట్టెలో పాలు పొందాక నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలి, సువార్త చెప్పాలి. ఎవరికి చెప్పాలి? వాస్తవంగా మనం ప్రార్థన చేసుకుంటే, ప్రభా మీ నియమం ప్రకారం నేను బలలో చేయవేశా, మరి బలలో చేయవేసిన నాకు మీరు ఇచ్చిన ఆజ్ఞ నేను సువార్త చెప్పాలి. మరి నేను ఈ సువార్త చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి, ద్వారాన్ని తెరవండి, లేకపోతే ఆ వ్యక్తులను నా ఎదుటకు తెండి, లేకపోతే నేను వెళ్ళినప్పుడైనా ఎవరికి ప్రకటించాలో మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి అంటే ఖచ్చితంగా సువార్తను ప్రకటించేటటువంటి ఆ సమయము, ఆ సందర్భము, ఆ వ్యక్తులను దేవుడు నీకు ఇస్తాడు. మరి పోయిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు, ఆ పోయిన పునరుద్ధాన దినంలో ఎవరైతే రొట్టె ద్రాక్షారసంలో పాల్పొందారో ఒక్కరికైనా నువ్వు ఆయన మరణము, ఈ సువార్త అంటే ఏంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క పాపముల కొరకు రక్తాన్ని చిందించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేచారు. నీ పాపములు యేసుక్రీస్తు ప్రభు కాడ ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తదానంలో నీ పాపాలు కడిగి వేస్తారు. ఇదే సువార్త. నువ్వు సువార్త అంటే ఏదో పెద్ద జ్ఞానాన్ని, మాటలను ఉపయోగించాల్సిన పని లేదని. మరి సువార్తను మనం ఎన్ని రకాలుగా ప్రకటించవచ్చు? ఒకటి నోటితో ప్రకటించేది. రెండవది ఏమిటంట? ఇదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఉండండి. 2వ వచనం, మీ హృదయముల మీద రాయబడి ఉంది, మనుషులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? మనము నడిచేటటువంటి పత్రికలుగా ఉండాలి. మన ప్రవర్తనే ఒక సువార్త అవ్వాలి, మన జీవితమే ఒక సువార్త అవ్వాలి, మన గుణలక్షణాలే ఒక సువార్త అవ్వాలి. నీ జీవితము అంటే దైవజనులు కూడా చెప్పే మాట ఏంటంటే, నోటితో చెప్పే సువార్తకున్న శక్తి కంటే మన జీవితం ద్వారా చెప్పేటటువంటి సువార్త చాలా బలంగా పనిచేస్తాను. కాబట్టి నోటితో చెప్పొచ్చు. రెండోది ఏంటంటే నీ జీవితమే, నీ ప్రవర్తనే, నీ స్వభావమే, నీ గుణలక్షణాలే ఒక సువార్త. అది ఇంట్లో కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు. ఈరోజు ఉదయం పిల్లలు ఆడటానికి వచ్చారు. ఇప్పుడు మనము సహజంగా వాళ్ళు వస్తూ ఉంటే మనం ఛాన్సార్లు చెప్తాము. నేను పిలిచి చెప్పాయా, ఈరోజు ఆదివారము 1 గంటకు ఆరాధన అయిపోయింది, మీరు 2 కాడ నుండి మీ ఇష్టం, మీరు ఆడుకోండి అంటే వాళ్ళకు కూడా అర్థమైంది, చిన్నగా వెళ్ళారు. అంటే మనం చెప్పే విధానంలో కూడా ఉంటుందండి.
వాళ్ళకు కూడా అర్థమై వాళ్ళు అన్నారు, నిజమే కదా, చర్చికి ఇప్పుడు వస్తూ ఉంటారు, మనం ఇక్కడ ఆడకూడదు, అల్లరి చేయకూడదు అని చెప్పి వెళ్ళారు. అంటే మన జీవితమే వాళ్ళకు సువార్తలాగా ఉండాలి. కాబట్టి మరి పోయిన వారం అంతా నోటితో ఎవరికైనా సువార్త చెప్పావా? నీ జీవితం ద్వారా నువ్వు సువార్త చెప్పగలిగావా? చూడండి, నీ జీవితం ద్వారా సువార్త చెప్పగలిగావా? ఎప్పుడైతే అలా చెప్పగలుగుతామో మన ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. చూడండి, నేను వేరే విధంగా చెప్పట్లేదు. దేవుడు మనల్ని ఎలా మన నుండి ఏం కోరుకుంటున్నాడు అంటే, ఇప్పుడు వివాహం అయ్యాక వాళ్ళకి పిల్లలు కలగాలని కోరుకుంటారు. మనం కూడా గొర్రెలు, నేను మంచి కాపరిని, మనం ఎవరమంటే దేవుని యొక్క గొర్రెలు అంటే. అట్లాగే మనము కొంతమందినైనా రక్షణలోకి నడిపించాలి, నువ్వు కనుక నువ్వు మరణించే లోపులో నీ జీవితంలో అది జరగలేదనుకోండి, నీ జీవితం ద్వారా దేవునికి ఉపయోగం ఏముంది. కాబట్టి నీ ద్వారా కొద్దిమందైనా తిరిగి జన్మించాలి. నీ జీవితం ద్వారా ఇతరులు తిరిగి జన్మించాలంటే దానికి మన మాటలతో చెప్పుకుంది వేరు, దానికి క్రయం. ఇప్పుడు ఒకరికి మనం 50,000 ఇచ్చాం, వాళ్ళు 50,000 ఎగ్గొట్టాలనుకున్నారు. మనమేమో ప్రేమతో అడిగాం, రూల్ ప్రకారం అడిగాం, ఖచ్చితంగా అడిగినాం, ఇవ్వలేదు. ఇప్పుడు దాని కాడ మనం బాగా గొడవ వేసుకొని రకరకాలుగా చేస్తే అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క రక్షణ కొరకు 50,000 వదులుకోగలవా? లేకపోతే ఒక వ్యక్తికి 10 లక్షలు నువ్వు డబ్బులు ఇచ్చావు, ₹2 వడ్డీ. ఇప్పుడు 10 లక్షల కంటే నెలకి ఎన్ని వస్తాయి అంటే, ఎన్ని వస్తాయి? 10,000 వస్తాయి అనుకోండి. ఇప్పుడు ఆయన ఇచ్చేటప్పుడు, నాయన నేను వడ్డీ ఇవ్వలేను, నీకు అసలు ఇస్తా అంటే ఆ వడ్డీ వదులుకోగలవా? సరే, నీ తప్పేమీ లేకుండా అవతలలో నీ మీద గట్టిగా తిట్టాడు, నువ్వు ఎదురు తిట్టకుండా నీవు అణుచుకోగలవా? ఆ క్రయం చెల్లించగలవా? నిన్ను పొరపాటున ఒక దెబ్బ కొట్టారు, మనం రిటర్న్ కొట్టకుండా దాన్ని ఓర్చుకోగలమా? అంటే నీ యొక్క క్రయముతో, త్యాగముతో, సమర్పణతో, శ్రమతో కూడిన జీవితం ద్వారా నువ్వు సువార్త ప్రకటించగలిగితే నీ ద్వారా రక్షించబడతారు. మీకు అర్థం కావాలంటే, ఒకసారి ఒక అతను పొద్దున్నే, ఇప్పుడు పంచాయతీ తరఫున కొంతమంది రోడ్లు ఊడుస్తారు కదా, అట్లా ఒక మంచి విశ్వాసి, ఆయన డ్యూటీ ఏంటంటే రోడ్లు ఊడుస్తూ ఉంటుంటే, ఈ దినాల్లో అంటే మామూలు ట్రాక్టర్లు వస్తే చెత్త దాంట్లో వేస్తారు, చెత్త బండ్లు వస్తాయి. ఆ దినాల్లో బుట్టలు పెట్టేవాళ్ళంట. ఆయన బుట్ట పక్కన పెట్టుకొని ఊడుస్తూ ఉంటుంటే ఒక అతను పంచె కట్టుకొని ఇంట్లోకి వెళ్తా ఆ బుట్టకు తగిలేదంట. ఆ పంచె తగిలేవరికి, ఆ బుట్ట ఇట్లా తగులుకోనేవరికి మరి ఆ పంచె కొంచెం చినిగిందో, బుట్ట తగిలింది. ఆ వ్యక్తి వెంటనే కోపంతో నా ఇంటి ముందర బుట్ట పెట్టి నువ్వు అడ్డం పెడతావు అని చెప్పి తిట్టటము కాకుండా చంపే కొట్టిందంట. ఆ వ్యక్తి ఏం మాట్లాడలేదు. ఇది ఎవరు చూస్తున్నారు? ఒక ముస్లిం అతను, లాయర్. ఆయన రోడ్డు మీద వెళ్తా ఇదంతా గమనిస్తా ఉన్నాడు. ఆయన కొట్టడం అయిపోయింది. ఆయన లాస్ట్కి, అయ్యా దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పాడు. అప్పుడు ఆ ముస్లిం వచ్చి అన్నాడు, నీ తప్పేమీ లేదు, నువ్వు బుట్ట పెట్టవలసిన ప్లేస్లో పెట్టావు, ఆయన చూసుకోకుండా వెళ్ళి బుట్టను తగిలి అసలు నిన్ను కొట్టి నిన్ను బూతులు జరుగుతుంటే నువ్వు ఎలా ఓర్చుకోగలిగినావంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలోకి వచ్చి నన్ను మార్చారు, నా స్వభావం, నా గుణం, నా ప్రవర్తనను మార్చారు. ఒకవేళ యేసు ప్రభువారు నా జీవితాన్ని మార్చకపోతే ఆయన నన్ను తిట్టిన దానికంటే నేను ఎక్కువ తిట్టేవాడిని, ఆయన కొట్టిన దానికంటే నేను ఎక్కువ కొట్టేవాడిని. అప్పుడు ఆయనకు అర్థమయ్యి, ఈ ముస్లిం అతను, నువ్వు ఏ మందిరానికి వెళ్తావు? హైదరాబాద్లో ముషీరాబాద్, హెబ్రోన్లో అంటే. అప్పుడు ఆ ముస్లిము దైవజన్ భగత్ సింగ్ గారి కాడికి వచ్చి, అయ్యా నేను క్రైస్తవుని అవ్వాలనుకుంటున్నాను అని చెప్తే, నువ్వు ఎందుకు అవ్వాలనుకుంటున్నావంటే, నేను ఆ దృశ్యం చూశాను, ఆ వ్యక్తి జీవితాన్ని చూశాను,
ఆ వ్యక్తిలో క్రీస్తుని చూశాను. శిలువ మీద ఉన్న క్రీస్తుకి అక్కడ రోడ్డు ముడ్చేటటువంటి క్రైస్తవుడి జీవితం ఒకేలాగుంది. చూడండి, అంటే మన ద్వారా ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి అంటే క్రయం అండి, ఓర్పు, సహనము, దీనత్వము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము బలలో చేయి వేశాక చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించాలి. ఎప్పుడైతే ఇలాంటి అనుభవం వస్తుందో నిజంగా నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడితే వారు ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పేటప్పుడు ఫలాని బ్రదరు, ఫలాని సిస్టరు సువార్త ద్వారా నేను రక్షించబడ్డాను, వారి జీవితం చూసి నేను రక్షించబడ్డాను అని చెప్పగలిగితే మనం ధన్యులమండి. ఇప్పుడు మనం ఈ రొట్టెలో పాలు పొందటం వల్ల ఉపయోగం ఏంటండి? 3 విషయాలు చెప్పుకున్నాం. ఏమిటి? 1, దేవుడు మనలో ఉంటాడు. 2, మనం నిత్యత్వంలో ఉంటాం. 3, దేవుని రాకడలో ఎత్తబడతాం. నువ్వు దానికి దూరంగా ఉంటే నీకు 3 ఉండవు. 2, ఎలా పాలు పొందాలి? యోగ్యముగా పరీక్షించుకొని నన్ను నేను విమర్శించుకొని పాలు పొందాలి. 3, పాలు పొందాక నేను ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారిని కూర్చున్నటువంటి సువార్తను నా నోటి ద్వారా కావచ్చు, లేకపోతే ప్రవర్తన జీవితం ద్వారా కావచ్చు, లేకపోతే నువ్వు ప్రార్థన చేయడం ద్వారా కావచ్చు, నువ్వు సువార్త ప్రకటించవచ్చు అని. మరి ఇలాంటి అనుభవంలో మనం ఉండాలని, అంతేకాని వారము పాలు పొందాలి కాబట్టి నేను పాలు పొందుతున్నాను, అలవాటు ప్రకారం నేను పాలు పొందుతున్నానంటే దానివల్ల ఉపయోగం ఉండదు. సరే, ఇప్పుడు మనం కొన్ని మాటలు చూసుకొని మనం బలలో చేయవేద్దాము. ఇప్పుడు మన యోగ్యత పరీక్షించుకొనుట, విమర్శించుకొనుట అనేది క్లుప్తంగా కొన్ని మాటలే చూద్దామండి. ఇందాక మనం ఆరాధన వర్తమానంలో కయ్యోను గురించి విన్నాం. కయ్యోను గురించి 8 విషయాలు విన్నాం. ఇప్పుడు ఇతని జీవితంలోనే ఇతను అసలు నష్టపోవటానికి కారణాలు ఏమిటి మనం కొన్ని చూద్దాము. ఇందాక మనం ఏం చూసాము? అతని కోపంలో నుండి అలగటంలో నుండి ఒంటరితనంలో తన తమ్ముడి మీద ఆలోచన చేయటం, 4 తమ్ముడిని చంపటం, 5 తిరుగుబాటు చేయటము, 6 శాపము, 7 దేవుని నుండి వేరవటము, 8 జలప్రలయంలో తన భవిష్యత్తు అంతా నాశనం అవటం. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దామండి. ఇప్పుడు కయ్యోనికి కోపము రావటానికి కారణం ఏమిటండి? కయ్యోనికి కోపం రావడానికి గల కారణం ఏమిటి చెప్పండి? కోపం రావటానికో అలగటానికో కారణం ఏమిటండి? తనకెవరైనా నష్టం చేశారా? ఎవరు చేయలేదు. తనకెవరు నష్టం చేశారు? ఎవరు చేయలేదు. ఎందుకు అంటే హేబేలు వైపు చూస్తాము. హేబేలు వైపు చూసినప్పుడు ఏం కనిపించింది? తనకంటే శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడు. మీరు తర్వాత చదువుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కయ్యోను కంటే హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించినది. అంటే ఇప్పుడు ఆయన శ్రేష్టమైన అర్పణ అర్పిస్తే నువ్వు అది చూసి నేను కూడా శ్రేష్టమైనది అర్పించాలి అనే ఆలోచన రావాలి. కానీ నా అర్పణ అంగీకరించకపోవటానికి గల కారణము ఈ హేబేలే. అతను కూడా శ్రేష్టమైనది అర్పించకపోతే నేను కూడా శ్రేష్టమైనది అర్పించలేదు కాబట్టి 2 దేవుడు అంగీకరించేవాడు కాదు, బాగుండేది కదా. నాకంటే శ్రేష్టమైనది అర్పించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇతరుల వైపు చూడటం, ఇతరులను మనం పోల్చుకోవటం. వాళ్ళలాగా నేను ఉండాలి. ఇప్పుడు నేనున్నాడు వర్తమానం చెప్పేటప్పుడు నేను జయరాజమ్మలాగా చెప్పాలి, లేదా పాల్ సుధాకర్లాగా చెప్పాలి, జేసీ రావు గారు లాగా చెప్పాలి, థియోడర్ గారి లాగా చెప్పాలి. వాళ్ళు ఎలా చెప్తారో వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. వాళ్ళని కాపీ కొట్టి వాళ్ళలాగే చెప్పాలనుకోవటము కష్టమైంది. అంటే అది దేవుడు నీకు ఏదైతే ఇచ్చిండో దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. అలా దేవుడు బలపరుస్తాడు. ఇతరులను పోల్చుకోవడం
నీ జీవితంలో ఇతరుల వాటి వైపు ఇతరులను పోల్చుకుంటున్నావా? ఇదే నీకు ప్రమాదం. ఇతరులను పోల్చుకున్నావు అనుకోండి, అసలు దేవుడు నీకంటూ ఒక స్వభావం ఇచ్చాడు, నీకంటూ ఒక ప్రవర్తన ఇచ్చాడు, నీకంటూ ఒక గుణ లక్షణాలు ఇచ్చాడు, నీకంటూ ఒక టాలెంట్ ఇచ్చాడు, నీకంటూ ఒక తలాంతుని ఇచ్చాడు. నీ సంగతి ఏదో దేవుడు కాడ తెలుసుకోవాలి. అంతేకాని హేబేలు మీద కోపంటే నాకంటే శ్రేష్టమైన అర్పణ ఎందుకు అర్పించాడు అంటే, ఇప్పుడు తన వైపు చూసుకుంటున్నా హేబేలు వైపు చూస్తున్నా అండి? ఎవరు వైపు చూస్తున్నాడు? కయ్యోను తన అంతరంగం వైపు చూసుకుంటున్నాడా, హేబేలు వైపు చూస్తున్నాడా? అర్థమైంది? హేబేలు వైపు చూస్తున్నాడు. రెండోది కోపం ఎవరి మీద? దేవుని మీద. ఎందుకు? ఆయన అర్పణ ఎందుకు అంగీకరించాలి, నా అర్పణ ఎందుకు అంగీకరించకూడదు? ఎందుకు అంగీకరించలేదు? ఏదో మేమిద్దరము కూడా మీ సృష్టే కదా, అంగీకరిస్తే ఏం పోయింది అంటే, బైబిల్లో ఉందంటే దేవుడు పక్షపాతి కాడు. బైబిల్ యెహోవా న్యాయాధిపతి, ఇక్కడ కూడా ఏడ ఉంటుంది. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా యథార్థవంతుడు, నీకు అక్కడ యెహోవా న్యాయవంతుడు, నిర్మాకాండ 9. ఆయన న్యాయాధిపతి అంటే ఆయన న్యాయాన్ని ఉన్నట్టుగా తీరిస్తేనే ఆయన దేవుడు అవుతాడు. పక్షపాతం చూపితే మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరైనా మన పిల్లలు తప్పు చేశారనుకోండి, మన పిల్లలు తప్పు చేసిన మన పిల్లల వైపే మనము న్యాయం చూపిస్తాం. పక్క ముందు పిల్లలు తప్పు చేయకపోయినా వాళ్ళని అరుస్తాం. అంటే మనలో స్వార్థం అనేది ఉండదు. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా అక్క, నా చెల్లి, నా బంధువులు, దేవుడు కాదు అది ఉండదని. ఇప్పుడు దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే, దేవుడు అంగీకరించాలంటే రెండు ఉండాలి. ఒకటి, నువ్వు అర్పించేది శ్రేష్టమైనదై ఉండాలి. శ్రేష్టమైనదై ఉండాలి. ఇతరులకు నువ్వు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి గిఫ్ట్ ఇస్తామండి? అది వాక్యము కావచ్చు, బైబిల్ కావచ్చు, లేకపోతే ఒక వస్తువు కావచ్చు, లేకపోతే ఒక చీర కావచ్చు, లేకపోతే ఒక క్యాన్ కావచ్చు, ఒక టిఫిన్ కావచ్చు. ఏది ఇస్తామండి? మన ఇంట్లో వాడుకునే ఇస్తామా అండి? ఇవ్వం. గిఫ్ట్ అంటే ఏంటంటే తాజాగా శ్రేష్టమైనదిగా ఉండాలి. అది క్వాలిటీ ఎంత ఉందా, లేకపోతే ఎంత రేటు ఉంది అనేది కాదు, కానీ అది శ్రేష్టమైనది ఇవ్వాలి. అట్లాగే దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనది అంటే 100 రూపాయలు కాదు, 10,000గా, అది కాదు. అంటే శ్రేష్టమైనది ఏంటంటే నీ యొక్క హృదయము దేవునికి శ్రేష్టమైనదిగా ఉండాలి. నీ హృదయంలో వేరే వాటిని పెట్టుకొని, మొన్న అనుకుంటా సంఘ ప్రార్థన, హృదయంలో విగ్రహాలు, బయట విగ్రహాల గురించి చెప్పట్లేదు, హృదయంలో విగ్రహాలు దేవుని స్థానంలోనికి వచ్చి దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమిస్తామే, అవే విగ్రహాలు. రెండోది ఏం చెప్పుకున్నామా? విగ్రహాలు. రెండోది ఏం చెప్పుకున్నాం? పాపము. నా యొక్క హృదయంలో పాపమును లక్ష్యం చేసినడలా ఆయన మనవి వినకపోవాలి. ఇప్పుడు నీ హృదయంలో విగ్రహాలు ఉన్నాయి, నీ హృదయంలో పాపం ఉంది. మూడోది, నీ హృదయంలో ఐకిక విచారములు. అసలు ఐకిక విచారములు ఎవరు పడతారు? అన్యజనులు వాటిని గూర్చి విచారింతురు అని. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రి తెలియదు. ఐకిక విచారాలతో కూడిన హృదయం. మూడోది, అన్యజనుల యొక్క ఇష్టం. అమ్మో ఇది చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని చెప్పి అన్యజనుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలనేటటువంటి తాపత్రయం. విగ్రహాలు, పాపము, ఐకిక విచారాలు, అన్యజనుల యొక్క ఇష్టం నెరవేర్చాలన్న హృదయంతో నేను నీకు ఇది ఇస్తున్నాను ప్రభు అంటే అది శ్రేష్టమైన కాదు. దేవుడు ఏంటంటే నాకు ఖాళీ హృదయాన్ని ఇవ్వు. మనం ఏదైనా ఇంట్లో రెంట్కి జాయిన్ అయినా, లేకపోతే మనం లేదా కొత్తగా కట్టుకున్నా, ఆల్రెడీ ఆడ ఫ్యామిలీ ఉంటే మనం వెళ్తామా అండి? వెళ్ళాం కదా. ఉంటే ఉన్నారు లేని మీరు కూడా ఉండండి అంటే ఎట్ట కలుస్తుంది? అసలు కాదు. ఖాళీ ఇంట్లోకి జాయిన్ అవుతాం, ఖాళీ ఇంట్లోకి మనం వస్తాం. అట్లాగే నీ ఖాళీ హృదయం నాకు ఇవ్వు. ఏదైతే చెత్త ఉందో, ఏదైతే విగ్రహాలు ఉన్నాయో
వాటన్నిటిని తీసివేసుకొని నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. ఎందుకిమ్ము? ఖాళీ హృదయాన్ని నువ్వు. ఎందుకు ఖాళీ హృదయం? నింపటానికి. ఏం నింపటానికి? పరలోక సంబంధమైన వాటిని నింపటానికి ఖాళీ హృదయం కావాలి. కొంతమందికి భర్తే ప్రాణం. యేసు ప్రభువారి స్థానంలోకి వాళ్ళు వస్తారు. భార్యే ప్రాణం, యేసుక్రీస్తు ప్రభువారి స్థానంలోకి వస్తారు. పిల్లలే ప్రాణం, యేసుక్రీస్తు ప్రభువారి స్థానంలోకి. ఉద్యోగమే ప్రాణం, బంగారమే ప్రాణం, డబ్బే ప్రాణం, అధికారమే. అంటే దేవుణ్ణి పక్కకు నెట్టి ఆ స్థానంలోనికి వ్యక్తులు వచ్చిన, వస్తువులు వచ్చిన ఇంకా అయిపోయి, ఇంకా అది మనకు అదే విగ్రహం అయిపోయింది. దాని మాటే వినాలి, దాని మాటే మనం వినాలి. చూడండి పరిస్థితి ఏందో. కాబట్టి మన జీవితంలో ఇంపార్టెంట్ ఏంటంటే ఖాళీ హృదయం. కాబట్టి అండి శ్రేష్టమైనది ఏంటంటే ఖాళీ హృదయం కావాలి. రెండవది ఏంటంటే దేవుడు అంగీకరించాలంటే, ఇప్పుడు నేను రెఫరెన్స్లు ఎక్కువ చూపించండి. మోషేకు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజల కాడికి వెళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే అర్పణ తేవాలి, అది కూడా మనపూర్వకంగా ఎవరైతే ఇస్తారో నువ్వు తీసుకోవాలని చెప్పారు. అంటే మనస్ఫూర్తిగా సంతోషంగా హృదయమంతటితో ఇవ్వటం అని. ఏదో సనుగుతానో గొనుగుతానో అమ్మో లెక్కలు కట్టుకొని ఇంత ఇస్తే ఎట్లా అంత ఇట్లా కాకుండా మనపూర్వకంగా నువ్వు ఇచ్చేది ఎంత అన్నది కాదు, కానీ ఆ ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇస్తే దేవుడు స్వీకరిస్తాడని. నేను మీకు అర్థం కావాలంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏదో చిన్న పని మీద వెళ్తే ఆ అన్న బయటే ఉంది. బయట ఉంటే ఆయన వాళ్ళ మిస్సెస్ చెప్తాను, అమ్మ యాండ్రూస్ అన్న వచ్చిండు, ఫస్ట్ యాండ్రూస్ అన్న వచ్చిండు, అమ్మ నువ్వు దోశలు వేయి అని చెప్పాడు. నన్ను అడిగితే బ్రదర్ మీరు దోశలు తింటారా అంటే సహజంగా మనం ఏమంటాం ఫస్ట్ అంటే వద్దులేండి అంటాం. నేనన్నా వద్దులే అన్న అంటే వెంటనే అబ్బా అన్నకు వద్దంటాను ఆపేసి అంటే చూడండి అట్టు అసలు ఆయన లోన పెట్టాలని లేదు. నా నోటి మాట బట్టి రియల్గా జరిగింది ఖమ్మంలో. అంటే మనస్ఫూర్తిగా నువ్వెవరికైనా నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ పిల్లలకు కావచ్చు, దేవునికి కావచ్చు, ఎవరికైనా నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే లెక్కలు కట్టొద్దు. ఉన్న అదే కొద్దిదైనా చిన్నదైనా మనస్ఫూర్తిగా హృదయం అంతటితో మనం ఇవ్వాలి. అది శ్రేష్టమే. ఇప్పుడు ఈ కయ్యోను ఎలాంటి వాడయ్యా అంటే అది శ్రేష్టమైంది కాదు, రెండోది మనస్ఫూర్తిగా ఇచ్చిన వాడు కూడా కాదు. అది మరి దేవుడు ఎలా అంగీకరిస్తాడు? అది శ్రేష్టమైంది కాదు, మనోపూర్వకంగా ఇచ్చింది కాదు. అందుకని ఆ న్యాయాధిపతి కాబట్టి పక్షపాతం లేదు కాబట్టి ఏదైనా అంగీకరించింది. శ్రేష్టమైనది ఇచ్చిండు, మనస్ఫూర్తిగా ఇచ్చింది కాబట్టి అంగీకరించింది. ఈయన శ్రేష్టమైనది ఇవ్వలేదు, మనస్ఫూర్తిగా ఇవ్వలేదు కాబట్టి అంగీకరించలేదు. దేవుడు న్యాయాధిపతి. ఇప్పుడు దేవుళ్ళలో తప్పు లేదు, అంతే కదండి. దేవుళ్ళలో తప్పు లేదు, హేబేలులో తప్పు లేదు. తప్పు ఉందంత ఎవరిలో అండి? కయ్యోనులో తప్పు ఉంది. అది ఆయనకు అర్థమైందా అండి? కయ్యో అరే నేను మనం తప్పు చేసింది హేబేలు కాదు, దేవుడు కాదు, తప్పు నాలో ఉంది. హేబేలు అంగీకరించడానికైనా లేకపోతే దేవుడు అంగీకరించడానికైనా వాళ్ళలో లేదు, నాలో ఉంది. నేను తప్పు చేశానని తన వైపు చూసుకుంటే పాపం ఉండేది కాదు, తన వైపు చూసుకుంటే అలగటం ఉండేది కాదు, తన వైపు చూసుకుంటే ఒంటరిగా ఉండే జీవితం ఉండేది కాదు, తన వైపు చూసుకుంటే హత్య చేసేవాడు కాదు, తన వైపు చూసుకుంటే తిరుగుబాటు చేసేవాడు కాదు, తన వైపు చూసుకుంటే శాపం వచ్చేది కాదు, తన వైపు చూసుకుంటే దేవుళ్ళ నుండి వేరయ్యేవాడు కాదు. అందుకండి క్రైస్తవుడు అంటే చేయాల్సిన పని ఏంటంటే నేను ఎలా ఉన్నాను. ఇప్పుడు మనం ఆలోచన చేద్దామండి. ఇక్కడ కూర్చున్న మనలో అసూయలో నేను ఎవరో చేయొద్దండి. అసూయ లేనివారు స్టూడెంట్స్ అనుకోండి, నీకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, వాళ్ళకి రైటింగ్ బాగుంది, వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది, లేదా ఇంట్లో వేరే వాళ్ళకి వస్తువులు బాగున్నాయి, ఇల్లు బాగుంది, బట్టలు బాగున్నాయి, నాకు అసూయ లేదు అన్నోళ్ళు చెప్పండి అండి. మనలో అసూయ ఉంది కదా,
మరి పక్క వాళ్ళు ఎందుకంటున్నావు? వాళ్ళకి అసూయ అండి, అసూయపరుడు అండి, అసూయమాలండి. ఇప్పుడు నీ అసూయ చూసుకుంటే వాళ్ళు అనగలుగుతావా? అనలేం కదండి. ఇప్పుడు మనలో దొంగలు లేనోళ్ళు, దొంగతనం లేనోళ్ళు ఎవరు చేయొస్తానండి? దొంగతనం చేయని వాళ్ళు అంటే నేను అనేది ఎవరింట్లో పోయి దొంగతనం కాదు. భర్తకు తెలియకుండా నేను ఒక్క రూపాయి కూడా వాడలేదు, భార్యకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా వాడలేదు, తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక్క రూపాయి కూడా వాడలేదు. చెప్పండి అండి, మనమైనా చెప్తే ఎటు వస్తుందో అంటే తెలియకుండా వాడతాం. అది వాళ్ళు ఎక్కడికప్పుడు దాన్ని ఎట్లా గట్ట అటు ఇటు కాపీ చేస్తాం. అంటే మనము తెలియకుండా చేసేది ఏమిటంటే దొంగతనము. పిల్లలు ఉన్నారనుకోండి, చాక్లెట్ ఉంటే తల్లిదండ్రులు చెప్తే తినేవారు, అందుకని వాళ్ళు చెప్పకూడదు తింటారు. అది స్వీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మన జీవితంలో ఏంటంటే ఇప్పుడు నేను దొంగని నాకు అర్థమవుతుంది, మరి ఇతరులను దొంగ అంటానికి నీకు ఏడా హక్కు ఉంది? ఉందండి. ఇప్పుడు కోపం లేని వారు ఎవరో చేయొద్దండి, ఎవరు నాకు కోపం లేదన్నో చేయొద్దండి. కోపం ఉంది, మరి ఇతరులను కోపం అని ఎలా అంటున్నా? కపటం లేని వారు ఎవరో చేయొద్దండి. బ్రదర్, నేను ఉన్నట్టుగా మాట్లాడతాను, అసలు ఎక్కడా కూడా తొనకను, అవతోళ్ళు తిట్టినా కొట్టినా నేను ఉన్నట్టు మాట్లాడమని చెప్పండి. మన మీదకి ఏదైనా వచ్చి పడిద్దంటే వెంటనే మాట దింపేస్తాను. అంటే మరి నాలో కపటం ఉంది కదా, ఉన్నట్టుగా మాట్లాడే స్వభావం లేదు కదా, మరి ఇతరుల వైపు ఎందుకు పెడుతున్నా అంటే నన్ను నేను చూసుకుంటే నేను ఎవ్వరి వైపు ఒక్క ఏలు కూడా చూపినాను, ఎవరిని తీర్పు తీర్చను, ఎవరిని విమర్శించను. క్రైస్తవుని యొక్క నైజం ఎలా ఉండాలంటే ఇతరుల వైపు చూడటం కాదు, ఇతరులతో పోల్చుకోవటం కాదు, ఇతరుల తప్పులు పట్టడం కాదు. యేసు ప్రభువు చక్కగా ఒక మాట చెప్పారు, నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వారి కంట్లో నలుసును చూడలే. నలుసు ఏముంది? ఎట్లన్నా లేకపోతే నీళ్ళు పోసుకున్నా మన కళ్ళు నీటిలో పెట్టినా దూలం పోయిద్దా అండి? దూలం అంటే ఏంది? పూర్వకాలంలో ఇట్లా ఉంటుంది అనమాట, ఇంటిని నిలవబెట్టే మూల స్తంభంలా గట్టిగా ఉంటుంది, అయితే ఇట్లా స్లాపుని నిలవబెట్టే పాత ఆ కప్పంతా నిలబడటానికి దూలము ఉపయోగపడేది. దూలము అది ఎట్లా అంటే పచ్చిది కాకుండా ఎండిది, దాన్ని ఏమంటారక్క? ఏదో అంటారు శాప తేలిందని, అంటే వంకర పోకుండా ఉండేవాటిని ఏమంటారక్క? మంచిగా శాప ఉందా ఇది అంటారు కదా, మరి ఇటువైపు ఏమంటారు తెలియదు. అంటే అది గట్టిదండి. కొన్ని ఉంటాయండి దూలాలు, యాప చెట్టు వేరు, వేప చెట్టు వేరు. వేప చెట్టు దూలం ఎలా ఉంటుందంటే అండి మేకు కొట్టినా కూడా దిగదు. ఎందుకంటే మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఆ దూలాలు ఉన్నాయి, మేకు కొట్టినా దిగదండి, అంత గట్టి దూలాలు. అలాంటి దూలాలు మనలో పెట్టుకొని ఇతరుల కంటిలో నలుసును చూస్తే చూడండి. కాబట్టి అండి నేను ఒక దేవుని బిడ్డనైతే నాకు ఒకళ్ళ గురించి నాకు ఎందుకండి, వాళ్ళని నేను విమర్శించను, వాళ్ళకి తీర్పు తీర్చను. ఇక ఏదన్నా ఉంటే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తా, ప్రభు నాకు బయలుపరిస్తే వాళ్ళకి వెళ్ళి చెప్తా. అంతేగాని నేను వాళ్ళిట్టా వీళ్ళిట్టా నేను చెప్పాను. ఇప్పుడు కయ్యోన్లో వచ్చిన తంట ఏంటంటే తన వైపు చూసుకుంటే తన తప్పు కనిపించేది, ఆ తప్పు విషయమై పశ్చాత్తాపము కలిగేది. తాను నేనేం తప్పు చేయలేదు, తప్పు చేసింది హేబేలు, శ్రేష్టమైన అర్పించడం తప్పు, దేవుడు తప్పు చేసిండు, దేవుడు ఎట్లో గంట పక్షపాతంగా నన్ను అంగీకరించవచ్చు కదా, దేవుడు తప్పు చేశాడు. ఇప్పుడు అతని దృష్టిలో దేవుడు తప్పుతోడు, హేబేలు తప్పుతోడు, ఒకవేళ నన్ను కన్న ఆదాము అవ్వ తప్పుతోడు, నేను మాత్రం నీతిమంతుడు. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క హృదయంలోనికి తొంగి చూసుకుంటావో, నేను మొన్న కూడా చెప్పానండి, ఒకసారి డిఎల్ మోడీ గారు ఆయన అందరు కలిసి వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే సడన్గా ఆయన ఆగి రోడ్డు పక్కన పొలం ఉంటే పొలంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళకి అర్థం కాదు, ఏడని చూస్తే లేడు, అది చూస్తే పొలంలో సరే ఆయన ప్రార్థన చేసుకొని అడిగాడు, మాతో ఇంత ఫ్రీగా ఇంత సంతోషంగా మాట్లాడుతున్నావు, ఇంత సడన్గా నువ్వు వెళ్ళి అక్కడెందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, అయ్యా నాలో ఒక పాపం ఉంది, అది గుర్తుకొచ్చింది, నా మనస్సాక్షి నాకు నెమ్మది లేకుండా చేస్తుంది,
నేను వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రక్తదానంలో గడుపుకున్నాను. నాకు ప్రశాంతంగా ఉంది. పిలుపు గారని మహిళలో పిలువబడ్డారు, కేరళ అన్నారు. ఆయన ఇప్పుడు వర్తమానం చెప్తా ఉంటే వర్తమానం ఆపి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదేంటి వర్తమానం చెప్పే మధ్యలో సడన్గా మోకరించడం ఏంది, ప్రార్థన చేయటం ఏంది? తర్వాత అడిగారు అక్కడ బ్రదర్స్, ఏమిటన్నా అంటే నేను వర్తమానం చెప్తున్నప్పుడు నా మనస్సాక్షి ఒక విషయంలో దోషారోపణ చేస్తున్నది, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాను. చూడండి, మనం ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే నా జీవితం ఎలా ఉంది. అలా కాకుండా నేను అనే అహంకారం, నేను అనేటటువంటి గర్వం, నేను అనే అతిశయం, నేనేదో చూపించు ఇట్లు పోతాం. కానీ అసలు నా అంతరంగంలో నేను ఎంతగా చెడిపోయాను, నా ఆలోచనల తలంపులు ఎంతగా చెడిపోయాను, నా జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది. ఆదాము అవ్వకు దేవుడు చెప్పాడు, మీరంటే వాళ్ళు తమ తప్పులు లోన పెట్టుకొని ఆదాము ఏమన్నాడు, ఇవి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే. ఆమె ఏమన్నది పాము వైపు చూపించింది. అంటే ఇతరుల మీద నెట్టడము, మన కాడ దాచుకొని మనం ఇది నీతిమంతులం లాగా చేస్తున్నాం. ఒక క్రైస్తవుడుగా చేస్తుంది ఏంటంటే మోకాల మీదకి వచ్చి, ప్రభువా నా జీవితాన్ని చూపించు, నా అంతరంగాన్ని చూపించు, నా హృదయాన్ని చూపించు, నా ఆలోచన విధానాన్ని చూపించు అని మనం ప్రభువుని అడగాలి. బైబిల్ చదివేటప్పుడు కూడా ఎందుకు చదవాలంటే అండి, నిజంగా ప్రార్థనాపూర్వకంగా మోకాల మీదకి వచ్చి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నాతోనే మాట్లాడు, నాకు అర్థమయ్యే రీతిగా మాట్లాడు, మీ స్వరమైన కలిగే చెవిని గ్రహించే హృదయాన్ని నాకు ఇవ్వంటే ఈ వాక్యము నీ యొక్క అంతరంగాన్ని చూపిస్తుంది. వాక్యము అర్థముగా పోల్చబడింది, వాక్యము సబ్బుగా పోల్చబడింది. కాబట్టి బైబిల్ అందుకే చదవాలి. మందిరానికి ఎందుకు రావాలంటే నా జీవితం ఏదో నాకు అర్థం కావాలి, నా హృదయం ఏదో నాకు అర్థం కావాలి. అదండి జీవితం అంటే. కానీ నీకు అర్థం కాలేదనుకోండి, కష్టం. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము, ఒక అనారోగ్యంతో వెళ్తాము. ఇప్పుడు ఎందుకు వెళ్తాము? అయ్యా నాలో ఏముంది, అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కాకుండా నాకు చెప్పు. ఎక్స్రే చేస్తావో, స్కానింగ్ చేస్తావో, లేదా రక్త పరీక్ష చేస్తావో, నువ్వేం చేస్తావో అది చేయి. మొన్న ఒక సహోదరుడు, నేను కూడా ఇలా హాస్పిటల్కి వెళ్ళేసాక బాగా టెన్షన్ పడతా ఉన్నా, నాకు ఏదో జరిగింది. వెంటనే వేరే ఊరు వెళ్తే వాళ్ళు చెప్పిన టెస్టులు అన్నీ ఏం చెప్పారో చేయండి 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 అంటే ఈసీజీ తీశారు, ఇకో తీశారు, అలా రన్నింగ్ పెట్టారు. అంటే ఈ నాలో ఏం జరుగుతుందని లాస్ట్ ఫైనల్గా నీలో ఏం లేదు, నువ్వు అనవసరంగా టెన్షన్ కూడా ఎక్కువ చేసుకుంటున్నావు అని చెప్పి పంపించారు. అంటే ఆరోగ్యం విషయం కాడికి వస్తే చెప్పండి, నా గురించి చెప్పండి. ఒకవేళ ఎగ్జామ్ రిజల్ట్ వస్తే నా ర్యాంక్ ఎంతో నాకు చెప్పండి అంటామండి. ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ కాడికి వస్తే నాకెంత వచ్చినాయో చెప్పండి. లేకపోతే ఇల్లు ఇస్తున్నారు అనుకోండి, నా ఇల్లు ఎంత, ఆ ఫ్లాట్ ఎంతో, దాని ఎడల్పు ఎంతో, ఎక్కడ ఇచ్చారో నాకు చెప్పండి. మొన్న ఒక ఆయన ఎవరో వచ్చినారు, ఆయన ఎప్పుడో ఇక్కడ ఎవడో ప్లాట్ కొన్నాడు. వచ్చి మీ ప్లాట్ నెంబర్ ఎంతో అన్నారు, నాకు గుర్తులేదు. నేను అప్పుడు ఏదో చూసి చెప్తే ఆయన లెక్కలు వేసుకుంటాను, 20 అయితే చెప్పేసి లెక్కలు. అంటే హైదరాబాద్ నుండి వచ్చిందండి ఆయన, నా ప్లాట్ ఎక్కడో అని. అంటే ఇవన్నీ మంచిదే, మనం గుర్తించడం. మరి నీ హృదయం ఎలాంటిదో, నీ స్వభావం ఎలాంటిదో, నీ ప్రవర్తన ఎలాంటిదో, నీ ఆలోచన ఎలాంటియో నువ్వు తెలుసుకోవాలని లేదా? నిజంగా ఒక క్రైస్తవుడు రెండు తెలుసుకోవాలని. ఒకటి దేవుని తెలుసుకోవాలి, రెండు తన గురించి తాను తెలుసుకోవాలి. దేవుడి గురించి నీకు అర్థమై, నీ గురించి నీకు అర్థమైతే నీ లైఫ్ అంతా కూడా ఎంతో సంతోషంగా హ్యాపీగా అయిపోయింది. దేవుడి గురించి నీకు అర్థమైతే, దేవుడు నీకు ఏమై ఉన్నాడో నీకు అర్థమైతే, దేవుడు ఆయన ఎంత శక్తిమంతుడు అర్థమైతే నీకు ఇంక మనకెందుకండి భయం ఎందుకండి? రెండవది నా గురించి నాకు అర్థమైతే నాకొకళ్ళ గురించి నాకు వద్దయ్యా, నా జీవితం నా బతుకెలా ఉంది చూడండి. కాబట్టి దయచేసి మన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. నిన్న సాయంత్రము ఒక ఇంట్లో కృతజ్ఞతా కోడికి పెట్టుకున్నారు. కృతజ్ఞతా కోడికి ఎందుకు పెట్టుకుంటారంటే సహజంగా వాళ్ళ అమ్మాయికి ఇక్కడ ఎముక ఎరిగితే దేవుడు స్వస్థపరిచారని పెట్టుకుంటారు. మనం కూడా అంతే కదా. ఆయన ఏమైనా సాక్ష్యం చెప్పిందంటే
ఎముకను దేవుడు స్వస్థపరిచినందుకు కృతజ్ఞతా కోరిక. రెండోది, దాని ద్వారా దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పించిండు, అమూల్యమైన పాఠాన్ని ప్రాక్టికల్గా నా అనుభవం నేర్పించింది కాబట్టి ఈ కృతజ్ఞతా కోరిక అని చెప్పిండు. ఏం నేర్పించిండు అంటే, వాళ్ళ అమ్మాయి అల్లరి చేస్తుందని మామూలుగా పట్టుకొని ఇట్లా పైకి లేపుతూ భయపెట్టడం మాట. ఒకరోజు బెడ్ మీదకి ఇట్లా విసిరేస్తే ఆ ఎముక ఇరిగిపోతే సరే ఈ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. నేను కూడా ఎక్స్రే చూసాను. ఇక్కడ ఈ సైడ్ వచ్చే ఎముక పూర్తిగా ఇరిగిపోయింది, ఇట్లా పోయింది. ఇట్లా పోతే వాళ్ళ అమ్మాయి పెయిన్తోనే బాగా బాధపోయినట్టు వాళ్ళ అమ్మాయిని అడిగాను, అమ్మ నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాక కూడా ఆ సూదులు అవి పొడిచిన బాధ ఉంది కదా, ఇంత బాధకి కారణము నేను కదా, నన్ను క్షమించగలవా అని అన్నాను. ఆ అమ్మాయి కొద్దిసేపు మౌనంగా ఉండి ఎస్ డాడీ అన్నాడు. అసలు ఆయనకి నేను కదా ఎముక ఎరగటానికి గల కారణం నేను కదా, ఎంత బాధపడటానికి కారణం నేను కదా, ఇవ్వలే క్షమించిందే అని మళ్ళీ రెండో మారు నువ్వు ఇంకొకసారి అల్లరి చేస్తే ఈ ఎముక కూడా ఎరగబడతాను, అప్పుడు క్షమించగలవా అంటే ఆ అమ్మాయి వెంటనే అవును డాడీ నేను క్షమిస్తాను, నువ్వు నా డాడీవి అని చెప్పిన. నిజమే, అప్పుడు దేవుడు వాక్యం గుర్తేది, పరలోక రాజ్యం ఎవరిదయ్యా అంటే చిన్న పిల్లల లాంటి స్వభావం కలిగిన వారిదే పరలోకం. ఎముక ఎరగొట్టిందే వాళ్ళ డాడీ అని తెలుసు, అంత బాధపడటానికి కారణమో వాళ్ళ డాడీ తెలుసు, నెల రోజులు చెయ్యట్టు కట్టుకోవడానికి వాళ్ళ డాడీ. అయినా అసలు అదేమి మనసులో పెట్టుకోకుండా నేను క్షమిస్తున్నాను డాడీ. అప్పుడు అతను చిన్న పిల్లల లాంటి ఆ మనస్తత్వంలోనికి రావాలి, వాళ్ళదే పరలోక రాజ్యం. సహజంగా పిల్లల్ని మనం పడతాం, ఒక అర్ధగంటకి వాళ్ళు ఎన్ని మర్చిపోయి మన దగ్గరికి వస్తాం. మనమైతేనండి ఎవరన్నా ఒక చిన్న మాట అంటే, ఎవరన్నా అంటే నన్ను అంటారా, పౌరుషము, కోపము, ఆవేశము, ఆవేదన, నిద్రుండదు, మర్చిపోము, దాన్ని సాధిస్తాము, అదిగో అని మనం ఎన్నో అంటాం. ఇది శరీర స్వభావం, శరీర నైజం. ఆత్మీయ నైజం ఏంటంటే మర్చిపోతాం, క్షమించేస్తాం, వాళ్ళకి అది గుర్తుండదు. అంటే చూడండి అండి పరిస్థితి. కాబట్టి మన జీవితంలో ఇంపార్టెంట్ ఏమిటంటేనండి, మన జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు అలాంటి చిన్న పిల్లల మనస్తత్వం ఉందా, దేవుడు నిజంగా మన జీవితంలో చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి ఏంటండి. ఈ మాట చెప్పి మనం ముగించుకుందామండి. ఏంటంటే చిన్నప్పుడు నాకు 12, 13 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ టైంలో వేరే అబ్బాయికి నాకు గొడవ అయితే నా తప్పేమీ లేదు, వాస్తవానికి నాకు గుర్తున్న నా తప్పేమి. వాళ్ళ నాన్న వచ్చి పొలంలో నన్ను ఒక చెంప మీద పెట్టి గట్టిగా ఒకటేసాను. అంటే పాత జీవితం సంగతి చెప్తున్నానండి, కొత్త జీవితం. నాకెంత పుట్టిన దానికంటే కూడా ఎంత కోపం అంటే, ఈ వ్యక్తి ఒక తక్కువ కులస్తుడయండి నన్ను కొడతాడా, ఈ వ్యక్తి అంతు చూడాలి. ఇక కోపము కొట్టినందుకు కాదు, దెబ్బ తగినందుకు కాదు, నన్ను కొడతాడా అంటే పౌరుషం అండి. అయితే నేను రక్షించబడ్డాక దేవుడు ఎలాంటి వాడంటే చూడండి, ఒకరోజు ఆ వ్యక్తి నిన్ను కొట్టిండు కదా, మరి ఆ వ్యక్తిని నువ్వు క్షమించగలవా? రక్షించబడిన వ్యక్తిని, ఆరాధన చేసే వ్యక్తిని, బలలో చేయవేసే వ్యక్తిని, ఆఖరికి సేవకుడిని, వాక్యం బోధించేటటువంటి క్షమించగలవా? అప్పుడు ఆగిపోయి ఆ వ్యక్తిని నిజమే ఆ పాత మళ్ళా గుర్తు వచ్చేవారికి లోన్ ఎక్కడో కోపం, ఆవేశం వస్తాను. వెంటనే మోకాల మీదకి వచ్చి, ప్రభా మీరు నన్ను క్షమించారు, ఆ వ్యక్తి నాకు చేసిన దానికంటే నేను మీకు విరోధంగా ఎక్కువ పాపం చేశాను, నేను క్షమిస్తున్నాను ప్రభువా. స్వపరీక్ష చేసుకున్నప్పుడు మనం ఎవ్వరూ నీతిమంతులముగా కనిపించము, పరిశుద్ధులముగా కనిపించము. స్వపరీక్ష చేసుకుంటే మనం సైలెంట్గా ఉంటాము. దయచేసి నీ జీవితంలో పాతవేమన్నా ఉన్నా కూడా
ప్రభువా నేను క్షమిస్తున్నాను, నేను విడిచిపెడుతున్నాను, నేను ప్రేమిస్తాను, ఆ వ్యక్తిని క్షమిస్తాను. అట్లా మనం ఆ అనుభవంలో బలంలో చేయగలగాలి. అలా ప్రభు సహాయం చేయండి.